హాయ్ అండి. బ్రెడ్ లేకుండా శాండ్విచ్ చేసుకుందామా? బ్రెడ్ లేకుండా శాండ్విచ్ ఏంటి అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు, ధనియా పౌడర్, కారం, అలాగే జీరా పౌడర్, సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ కానీ లేకపోతే తవా కానీ పెట్టుకొని ఇడ్లీ పిండిని ఇలా స్క్వేర్ షేప్లో దోశలాగా కొంచెం మందంగా వేసుకోవాలండి. ఇది రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా స్క్వేర్ షేప్లో వేసుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత టొమాటో కెచప్ని అప్లై చేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫ్ని కూడా అప్లై చేసేసి దానిపైనుంచి ఆనియన్, టమాటో అలాగే చీజ్ కూడా వేసేసుకొని మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, దానిపైనుంచి గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకొని ఇలా కట్ చేసుకుంటే ఇడ్లీ పిండితో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్